లూకా 5. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. చూసారా, గాడ్ డజంట్ నీడ్ బిగ్ థింగ్స్. దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు లోకానికి ఏమై ఉన్నారంటాడు? ఉప్పు. దేవుడికి కూడా విశ్వాసంలో కొంచెము నమ్మేవాళ్ళు ఉంటే చాలు. ఆయన ఆ విశ్వాసుల వల్ల ఆయన ప్రత్యక్షత చూపించి ఇతరుల అవిశ్వాసాన్ని తొలగిస్తాడు. హీ నీడ్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ హూ కెన్ క్లియర్లీ హోల్డ్ ఆన్ టు హిమ్ అండ్ అండర్స్టాండ్ హిమ్. నాట్ ఆల్, ఫ్యూ. మీరు లోకమునకు ఏమై ఉన్నారంటారు? వెలుగు. దేవుడికి మీలో కొంతమంది ఉంటే చాలు, ఈ భూలోకాన్ని నేను చూసుకుంటాను అంటాడు. హీ నీడ్ ఫ్యూ పీపుల్. లుక్ అట్ ద వే హి ఈస్ టాకింగ్ నౌ. నేను చాలు అంటే చాలు. దేవుడు వచ్చి గిద్యోను దగ్గరికి, గిద్యోను నువ్వు ఒక్కడు చాలా బాబు, నువ్వు కొంచెం నమ్మకంగా పట్టుకో, ఈ దేశాన్ని మొత్తం నేను చూసుకుంటాను అంటాడు. అయ్యి బాబాయ్ నాకు అంత సీన్ లేదంటాడు, నేను చాలా తక్కువ అది అంటాడు. లాస్ట్కే అద్భుతాలన్నీ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఒక్కడనే వాడుకొని ఆ శత్రువుల చేతి నుంచి దేవుడు దేశాన్ని విడిపిస్తాడు. యు సీ దాట్. పక్కన చెప్పండి, నువ్వు చాలు దేవుడికి అన్నాడు. యు ఆర్ మోర్ దెన్ ఇనఫ్ అన్నాడు. నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను. నీ కుటుంబాన్నే కాదు, నీ కాలనీని పోషించే సామర్థ్యం నీలో ఉంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభువా నాకు జ్ఞానం ఇచ్చి నాలాంటి కుటుంబాల్లో ఒక 6 డజన్ కుటుంబాన్ని పోషించే సామర్థ్యం దయచేయని ప్రార్థన చేయాలి. జ్ఞానం అనండి. ఎవరికైనా జ్ఞానం కొద్దుకుండా దేవుని అడగాలండి. లార్డ్ గివ్ మీ విజ్డమ్. హౌ కమ్ ఐ కుడ్ నాట్ ఫీడ్ మై ఫ్యామిలీ? 7 సంవత్సరాలు కరువు కాలంలో యోసేపు ఎంతమందికి ఆహారం పంచిపెట్టాడు? పంచమంతలో ప్రతి వ్యక్తికి 7 సంవత్సరాలు భోజనం పెట్టాడు. సీ దట్. యోసేపు కంటే ఆ గొప్పడు మీలో ఉన్నాడు. ఇప్పుడు ద వన్ గ్రేటర్ దాన్ జోసెఫ్ ఈజ్ ఇన్ యూ. అలాంటిది మనం ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం వల్ల మన బతికే భారంగా మారిపోతుంది. ఎంతమందికి నా బతుకు సులువుగా ఉండాలనుకుంటున్నారు? అయితే ఇక్కడ ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండేనంట. అక్కడేమో ఆయన ఎక్కువ అద్భుత కార్యములు చేయలేకపోయాడంట. ఇంకున్నాడు అంటే తండ్రి చేయలేదు. ఎందుకు తండ్రి చేయలేదు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఏంటట? అసాధ్యము. యు నీడ్ ఫెయిత్ ఫర్ గాడ్ టు మూవ్. దేవునికి చేతకాక కాదు. ఆయన గ్రంథంలో రాశాడు, నమ్ముడు నీ వశమైతే నమ్ముడు సమాధానం. అంతే. ఏంటి? పూర్తి సామర్థ్యము దేవుడే. నువ్వేం చేయకపోయినా నేను చేసేస్తానని చెప్పాడా? నీ సామర్థ్యాన్ని కూడా పనిచేస్తాననే కండిషన్ పెట్టాడా? ఎస్. దేవుడికి చేతకాక కాదు. నీ సామర్థ్యం పెంచుకునేటువంటి కెపాసిటీ నీలో ఉంది. దాన్ని నువ్వు వాడుకోక ఆయన చేయట్లేదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎవ్రీ వన్ కెన్ ఇంక్రీజ్ దర్ ఫెయిత్. ఫెయిత్ గ్రోత్ ఎక్సీడింగ్లీ. విశ్వాసం చాలా గొప్పగా పెరుగుతుంది. కొంచెం విశ్వాసం ఉన్నా పనిచేస్తుంది. ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. మీ అందరిలో కూడా విశ్వాసము గొప్పగా ఎదిగే సామర్థ్యము దేవుడు పెట్టాడు. దాన్ని నువ్వు వాడుకోవాలని ఆయన నువ్వు వాడుకోవట్లేదు కనుక నేను చేయలేకపోతున్నా. సో గాడ్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్ టు యువర్ ఫెయిత్. అంటే దేవుడికి సమస్తము సాధ్యము అయ్యేటువంటి శక్తి ఉన్న నీ విశ్వాసాన్ని బట్టి కదులుతాను అని తనను తాను పరిమితి చేసుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? సో గాడ్స్ పవర్ కెన్ బి యూజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పండి, నీ విశ్వాసాన్ని బట్టే దేవుని శక్తి విడుదలవుతుంది అని చెప్పండి. బేస్డ్ ఆన్ యువర్ ఫెయిత్. అన్ని నువ్వే చేసాను ఆయన, ఆల్ యూ అంటాడు. నేను అలా చేయలేదు, నీకు సామర్థ్యం ఇచ్చాను, నీ సామర్థ్యాన్ని బట్టి. అందుకే చాలా మంది అద్భుతాలు జరిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ విశ్వాసం చొప్పున జరిగింది, ఇది నమ్ముట నీ వాసం మీద అంటాడు. నాకు సమస్తం సాధ్యమే, కానీ ఈ సృష్టిని అలా తయారు చేశాను నేను. మనిషికి పనిచ్చాడు, నువ్వు చేతి పరచాలా, ఆ తోటకి నీళ్ళు వేయాలా, ఇలా చేయాలా. నేను చేసేయగలను. నువ్వు లేకుండా కూడా చక్కగా భూలోకాన్ని పర్లోకంలో నువ్వు చేసేదే ఉండదు. అక్కడ ఆయన అన్ని చేసి పెట్టేస్తాడు. అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ వర్క్ దేర్. యుగములు నీకు అక్కడ ఆకలి ఉండదంటే, పరలోకములో ఆకలి ఉండదు అంటే అర్థం ఏంటి? నీకు ఆకలి అయిదా, లేకపోతే ఆహారం సమృద్ధిగా ఉంటుందా? పక్కన చెప్పండి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి అన్న. లిజన్ అండ్ రెస్పాండ్. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. పరలోకములో ఆహారం ఉండదు అనడానికి లేదు. 40 సంవత్సరాలు వారు ఎవరు భోజనం తిన్నారంట? మన్నా తిన్నారంట. మన్నా ఎవరి భోజనం? దేవదూతల భోజనం. అంటే ఈ లెక్కన దేవదూతలు, కెరూబులు, అక్కడ కూడా ఆహారం ఉందన్నమాట ఈ లెక్కన. అందుకని నీకు ఆకలి. That's how the kingdom of God will be there. So let us see here. Let us see. స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. Let's read 18. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచమ్మ మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. కాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి. కొంతమంది వచ్చారండి, 4 మంచం మీద ఒకటి తెచ్చి ఎలాగైనా సరే లోపలికి తీసుకెళ్దామని నానా ప్రయత్నాలు చేశారు. జనాలు ఎవరు వెళ్ళనివ్వట్లే.
మేబీ అక్కడ ఈ పరిసయ్యులు సద్దుకాయలు అందరూ దేనికోసం వచ్చి ఉంటారు? పాపులారిటీ. దేశం అంతా ఇదంతా వెళ్ళిపోతుంది, మనకు తెలియని విషయాలు ఆయన చెప్తున్నాడు, ఈయన ఎవరు ఏంటి? ప్రాఫిట్ అయితే అయ్యాడు కరెక్టే, కానీ క్రీస్తా కాదా ఎందాం ఏంటి అని వాళ్ళందరూ వచ్చారు అనమాట. వెళ్ళనివ్వట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళకు మటుకు ఒక నలుగురు మంచం మీద వీళ్ళు వచ్చారంటే ఎలాగైనా పెడదామని అక్కడికి. ఇతను ఈ పక్షవాయువు కలిగిన వాడు, అందులో ఎవరికి కొంత విశ్వాసం ఉందో మనకు తెలియదు. ఈ ఐదుగురులో ఒకళ్ళకు ఉందో, ఐదుగురికి ఉందో, మంచం మీద ఓడుకుందో, పక్కన ఓడుకుందో మనకు తెలియదు. వాళ్ళు అన్నట్టున్నారు, తీసుకెళ్ళి వద్దురా ఆయన కలవడం తీసుకెళ్లారు, రికమెండ్ చేశారు, అవ్వట్లేదు, వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. జనులు గుంపి కూడి అందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను కనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. అప్పటికప్పుడు పక్కన వాళ్ళు ఎవరో నిచ్చిన అడిగి నలుగురు ఎక్కాల. ముందు ఒకడు ఎక్కినట్టున్నాడు, ఆ తర్వాత ఇంకొకటి ఎక్కినట్టున్నాడు. వాళ్ళిద్దరు కలిపి ఈయన పట్టుకుని లాగి ఎక్కించారు. వాళ్ళు పట్టుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ పట్టుకున్న తర్వాత ఆ పెంకుల మీద ఎక్కడో కూర్చోబెట్టినట్టున్నారు. పైన కూర్చోబెట్టి మళ్ళీ వచ్చి మంచం అంటించినట్టున్నారు. ఆ మంచాన్ని వాళ్ళిద్దరు పట్టుకొని మళ్ళీ మళ్ళీ ఈళ్ళ పైకి ఎక్కి తర్వాత మళ్ళీ మంచాన్ని బట్టి పడుకోబెట్టి అక్కడ పెట్టి మళ్ళీ పెంకులు తీసి, ఎందుకంటే కింద నుంచి చూసారు కదా, ఐడియా ఉంటుంటుంది అక్కడ ఉంటాడు, కరెక్ట్గా అక్కడ పెంకులు తీశారనమాట. దించి ఈ ఎలాగోలాగా తాళ్ళు అయ్యి పెట్టి పైనుంచి నమ్మడిగా చూద్దాం. ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన కోపం రాలేదంట. ఆ మీద ఎండ పడుతుంది, వర్షం రావచ్చు, తీసేస్తారా, మధ్యలో నేను డిస్టర్బ్ చేస్తారా, ఇలా చేస్తారా, మర్యాద లేదా, ఏం చూడంట. గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ గాడ్. ఎందుకంటే తండ్రి కుమారుడిని ఏం చూడమంటాడో కుమారుడు కూడా వాళ్ళ అవిధేయతలు, వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, దే మేడ్ ఎ మిస్టేక్, దే వయలేటెడ్ ద ప్రోటోకాల్. వాళ్ళ మధ్యలో వచ్చి పెద్దల మధ్య అంత మీటింగ్ జరుగుతుంది, సభ పెద్ద కూర్చున్నారు, అందరూ పెంకులు తీసి నెమ్మదిగా దించుతున్నారు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఆయన వారిని ఏం చూశాడంట? ఈ పరిసయ్యులు సద్దుకాయలకు ఏమైనా విశ్వాసం ఉంటుందంటారా? ఉండదా? ఓకే. అంటే ఎవరి విశ్వాసాన్ని చూసి అక్కడ స్వస్థపరచడానికి యేసయ్యకి సామర్థ్యం ఉంది? ఈ ఐదుగురు విశ్వాసం. దే గాట్ పవర్ఫుల్ ఫెయిత్. అంటే కొంతమంది విశ్వాసం ఉంటే అక్కడ 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా వాళ్ళందరూ అద్భుతాలు చూడడానికి దేవునికి సామర్థ్యం ఉంటుందంట. అంటే సామర్థ్యం లేదని కాదు, ఆయనకి హీ విల్ అలౌ. తండ్రి అంటాడా, కుమారుడు ఇప్పుడు చేయి అంటాడు, ఐ విల్ అలౌ నౌ. నా తండ్రి నా వద్దకు ఇచ్చిన వారిలో ఎవరిని కోల్పోను. యు సీ దట్ నౌ. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? సరే, ఇంతకీ ఇతను ఎవరో తెలుసా తెలీదా వాళ్ళకి? ఇతను ఎవరో తెలియదు. ఇంక విశ్వాసం ఉంటుందా ఇతని మీద? ఉండదు యేసయ్య మీద. చదువుదాం. దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకుని వలనను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి అందరి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకుని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ఈ ఐదుగురు మూలంగా అక్కడ ఉండేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు పాపులారిటీని చూసి వచ్చేటువంటి వాళ్ళందరూ యేసు ప్రభువుని తెలుసుకున్నారు. దీంట్లో భార్యకుంటే చాలు ఇల్లంతా బ్లెస్ అయిపోతుంది, భర్తకుంటే చాలు ఇల్లంతా తెలుసుకుంటుంది, కూతురుకుంటే చాలు ఇల్లంతా తెలుసుకుంటుంది, ఊరంతా తెలుసుకుంటుంది. యు ఆర్ ద లైట్, యు ఆర్ ద సాల్ట్. కొన్ని చోట్ల ఒక మాట ఉంటుంది, జీసస్ హీల్డ్ ఎవ్రీబడి, హీ హీల్డ్ ఆల్. ప్రభావము ఆయన గుండా వీళ్ళందరినీ స్వస్థపరిచిందంట. లూకా 6:19 వెళ్ళండి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసిరి. అంటే ఏంటి? ఎవరో కొద్ది మంది విశ్వాసంతో ఉన్నారో, ముట్టుకోకుండానే స్వస్థపడుతున్నారో, వారిని చూసి మిగిలిన వాళ్ళు కూడా మేము స్వస్థపడతాము అనుకొని అందరికీ విశ్వాసం వచ్చింది, అందరూ ముట్టుకుందామని వెళ్తున్నారు. ఎవ్రీబడి గాట్ ఫెయిత్. ప్రభావం వెళ్ళి అందరినీ స్వస్థపరిచేసిందంట. యు సీ దట్. ఎంతమందికి అపారమైన విశ్వాసం ఉంది, నా దేవుడు ఏమైనా చేయగలడని. జ్ఞానము పొందుకొని ఈ జ్ఞానము ద్వారా మీరు స్వస్థపడి ఆరోగ్యముతో జీవించే అభిషేకము దేవుడు మీకు ఇచ్చునుగాక. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలను తయారు చేసినందుకు వందనాలు. ఈ రోజు నుంచి ఏ కాడి అయితే బహుభారముగా ఇబ్బంది పెడుతుందో ఆ మరణకరమైన మరణ రోగమైన కాడిని విరగ్గొట్టి వారికి నీ వాక్యము నుంచి లోతైన జ్ఞానము దయచేసి
వారి జీవితాల్లో ఈ దర్శనాలు నెరవేరుస్తున్నందుకు ఆ వ్యాధి నుండి స్వస్థత వారికి దయచేసి ఆరోగ్యములో నిలకడగా ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె